ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరింపబడినటువంటి రోజు బలమైన ముహూర్తాల పార్టీని స్థాపించబడబట్టి ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ఎన్నో ఆటపోట్లు వచ్చినప్పటికీ రాష్ట్ర జాతీయ స్థాయిలో ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో ఎదిగి దేశ రాజకీయాలను శాసించేటువంటి స్థాయికి తీసుకెళ్లినటువంటి ఘనత ఆనాడు ఎన్టీఆర్, ఈనాడు చంద్రబాబు గారు, భవిష్యత్తులో లోకేష్ బాబు గారు. పేదల కోసం పార్టీని స్థాపించారు. పేదల జీవితాల్లో ఒక మార్పు తీసుకురావాలి, రాజకీయ సంస్కరణలతో సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి, మూడు ముద్ద నినాదంతో స్థాపించినటువంటి పార్టీ ఆడబిడ్డకు ఆస్తి హక్కు కల్పించడంలో కానీ, బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడంలో కానీ, మండలిక వ్యవస్థను తీసుకురావడంలో కానీ అనేక రకాలైనటువంటి సంస్కరణలకి మాట ఇస్తే మడమ తిప్పని ఎన్టీఆర్ మాటే ఒక శాసనంలాగా తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఒక బలమైన చెరగని ముద్ర వేసింది ఆనాడు. ఈనాడు చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజల వద్ద పాలన కానీ, జన్మభూమి కానీ, ఐటీని డెవలప్ చేయడంలో కానీ, ఉద్యోగాలు కల్పించడంలో కానీ, పెట్టుబడులు తీసుకురావడంలో కానీ, సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ప్రజల వద్దకు తీసుకురావడంలో చంద్రబాబు గారు ఒక చరిత్ర సృష్టించారు. తిరిగి ఆనాడు సైబరాబాద్ నిర్మాణం, ఈనాడు అమరావతి నిర్మాణం, పోలవరం నదుల అనుసంధానం, ఆనాడు ఐటీ, ఈనాడు ఏఐ, క్వాంటమ్ ద్వారా దేశ రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేసినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్కు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసం, బస్సులో ఉండి పరిపాలన అందించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి. ఆ విధంగా ఈనాడు సంక్షేమం దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమాన్ని ఆంధ్రప్రదేశ్ డబ్బులు లేకపోయినా అప్పు తీసుకొచ్చి అప్పు తీర్చగలనటువంటి ఒక నమ్మకంతో సూపర్ 6 పథకాలను అమలు చేసి సూపర్ హిట్ చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది. యువగళం ద్వారా ప్రజల్లో ఒక చెరగని ముద్ర వేసినటువంటి భవిష్యత్తు నాయకుడు కూడా లోకేష్ బాబు గారు. ఆ విధంగా ఈరోజు కూటమి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉండాలి. గత 5 ఏళ్ళు విధ్వంసం జరిగినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆంధ్రప్రదేశ్ని ముందు వరుసలో నిలబెట్టాలని కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రం ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని గర్వపడుతూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని కీర్తించబడుతూ ఉంది. ఆ విధంగా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వార్డులో, గ్రామాన, పట్టణాల్లో, రాష్ట్రం అంతా కూడా ఈరోజు జెండా పండుగని నిర్వహించి ఎన్టీఆర్ని ఒకసారి స్మరించుకొని చంద్రబాబు నాయుడు గారి కష్టం, లోకేష్ గారి కష్టాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రజలు ఈరోజు ఎక్కడికక్కడ ఒక పండుగలాగా ఈ యొక్క జెండా ఆవిష్కరణ జరుపుకోవడం.